బిగినింగ్లో ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికీ చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలని 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడుస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది, నేను కూడా చదువుకోవాలని కోరిక పడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళు చూస్తే గర్వపడుతున్నా నేను. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో 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 ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారా? కూర్చో. థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే 1-2-3 వచ్చి ఈ పని చేస్తారు. వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఒక విధానం ఉండదు, మనం ఏం చేయలేము. వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది. ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలా. పోకిరోడ్డు వారికి తిరిగితే లాభం ఏంటి, ఏమొస్తుంది అతనికి? వీళ్ళు ఇంటికాడ కూర్చొని ఒక 20,000-50,000 ఇంటిని సంపాదిస్తారు, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని. అదే మాదిరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు